మరి 5 సంవత్సరాల పార్టీలో ఉండి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? నేను బయటికి ఏం రాలేదు. నేను అరెస్ట్ అయినా. నేను ఫస్ట్ టైం అరెస్ట్ అయినా. ఎక్కడ? హైదరాబాద్లో వనస్థలిపురం. మీరు అటెందుకు వచ్చారు మైదాన ప్రాంతానికి? అయితే అప్పటికి పార్టీ ఏంటంటే ఇక్కడ అందరూ లొంగిపోయినారు, అందరూ సరెండర్ అయిపోయినారు. మెయిన్ లీడర్ అంతా కూడా సరెండర్ అయిపోయిన తర్వాత మిగిలింది మేము నలుగురం మిగిలినాం. ఎవరో నలుగురు? నేను, శ్యామ్, శేఖర్, శోభని శ్యామ్ వాళ్ళ భార్యనే. ఇక నలుగురం మిగిలిపోయినాము. మాకు లొంగిపోవాలని మాకు ఆలోచన లేదు. శ్యామ్కి కానీ నాకు కానీ మిగతా ఇద్దరికి కూడా లొంగిపోవాలని ఆలోచన లేదు. పార్టీ కాంట్రాక్ట్స్ మనకు, ఇంకోటి ఏంటంటే పార్టీ కాంట్రాక్ట్ లేదు మనకు. అప్పటికే నల్లమలలో పార్టీ ప్రభావం తగ్గింది కదా. పార్టీ అంతా కూడా రిట్రీట్ అయిపోయింది. అయితే ఉన్న వాళ్ళని ఏంటంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఓన్లీ ఒక షెల్టర్ తీసుకోవాలి తప్ప ఆఫెన్స్ అనేది కూడా ఏం చేయొద్దు అనేది పార్టీ నిర్ణయం. అది ఆ నిర్ణయం ప్రకారం మేము ఉన్నాం. అయితే మా జిల్లా కార్యదర్శి రమాకాంత్ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగింది, బాగా నష్టం జరిగింది. ఆయన లొంగిపోయిన తర్వాత ఏంటంటే మాకు పార్టీ కాంటాక్ట్స్ అనేది లేవు అనమాట. అంటే కాంటాక్ట్ అంటే సాంబశివుడే మాకు కాంటాక్ట్. ఆయనకి చాలాసార్లు ఎన్కౌంటర్, అక్కడ కర్నూలు ఎన్కౌంటర్ అయ్యి అక్కడ కొన్ని మొబైల్స్ పడిపోవడం వల్ల మేము చేసినా కూడా మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, అట్లా మేము ఇబ్బంది పడుతూ మేము అట్లా కలుకూరు తీరలో తిరిగినాం మేము బాగా. అంటే ఇక్కడ నల్లమల వదిలిపెట్టి అటు మైదాన ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు పార్టీ కాంటాక్ట్ కోసమే తిరుగుతున్న క్రమంలోనే దొరికినా నేను. అంటే వనస్థలిపురం ఉన్నారా? వనస్థలిపురం వెళ్ళిన, ఒక ఫోన్ ట్యాపింగ్ అయింది, వేరే వాళ్ళు ఇచ్చిన సమాచారం తోటి పట్టుకున్నాం. కొంతకాలం కలవకుర్తులు ఉన్నారు అంటే అక్కడ మేము తిరుగుకుంటున్నాం. తర్వాత తిరుగుకున్నారా? షెల్టర్ తీసుకున్నారు? షెల్టర్ ఏం లేదు, కాకపోతే గ్రామాలు, చిన్న గ్రామాల్లో అంటే తిరుగుకుంటా ప్రజలతో మమేకమే ఉన్నాం మేము. అంటే యూనిఫామ్ లేకుండా సివిల్. వనస్థలిపురంలో మీకు పట్టుకున్నారా? అవును. పట్టుకొని మళ్ళీ తిరిగి ఎక్కడ తీసుకొచ్చారు? ఏ కోర్టులో? ఇక కోర్టులో కాదు, ఇక బాగానే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక 5 రోజుల దాకా బాగా కొట్టారు, ఎన్కౌంటర్ చేయాలని తీసుకెళ్ళారు. తర్వాత ఇక అప్పటికి కొంత నేను అరెస్ట్ అయిన విషయం కొంచెం లీక్ అయింది బయటికి. ఇక అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడనే 5 రోజులు ఎక్కడ ఉంచారు మిమ్మల్ని? ఎవరు చేశారు? చంద్రశేఖర్ సిఐ, ఎస్ఐ రవీంద్ర ప్రసాద్, ఇప్పుడు ఆయన సిఐ అనుకుంటా, వాళ్ళు అరెస్ట్ చేశారు. చేసి బాగా కొట్టారు. ఇక కొట్టి అయితే నేను అరెస్ట్ అయిన తర్వాత శ్యామ్ సరెండర్ అయిపోయాడు. ఇక నేను అరెస్ట్ అయిన తెలియంగానే శ్యామ్ సరెండర్ అయిపోయాడు. ఇక తర్వాత వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, చార్సీనా మేడం ఎస్పీ ఉండే, వాళ్ళంతా వచ్చి కొన్ని డంప్స్ ఉన్నాయి నీకు సంబంధించిన చూపించమని బాగా ఇబ్బంది పెట్టారు. నాకేం తెలియదు, ఉన్నంత కూడా రమాకాంత్, శ్యామే చూపించారు, నా దగ్గర ఏం లేవని చెప్పాను. తర్వాత ఇక వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు. ఇక తర్వాత ఎందుకో తర్వాత చేయొద్దనుకున్నారు, ఏమో తెలియదు. ఇక తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపి చెల్లపల్లి జైలు. 2 సంవత్సరాలు ఉన్నా. చెల్లపల్లి జైల్లో ఎవరెవరు కలిసారు మీకు? సార్ చెల్లపల్లి జైల్లో మల్లా రాజిరెడ్డి అన్న, అవును, కేంద్ర కమిటీ సభ్యుడు, శ్రీరాముల శ్రీనివాస్, జనశక్తి పార్టీ అమర్ అన్న, తర్వాత వచ్చి ఇంకో మా జిల్లా కమిటీ మెంబరు కావలి యాదగిరి వచ్చేసి, ఇంకా వేరే వాళ్ళు మొద్దు సీను, ఇంకో ఆర్పిటి పటేల గోవర్ధన్ రెడ్డి, వాళ్ళంతా కలిసి ఉండేది. రాజిరెడ్డి అన్న వీళ్ళందరూ ఏం చెప్పేవారు మీకు? ఎందుకు అరెస్ట్ అయ్యారా? అడిగారు, అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఎట్లా అరెస్ట్ అయ్యారని అడిగారు. అడిగిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూన్లో తీసుకున్నారు వాళ్ళు. అంటే కొన్ని నా నుంచి కూడా కొన్ని మిస్టేక్లు జరిగినాయి. అంటే కొన్ని డంప్స్ అనేది చూపించాను, నేను కూడా చూపించారా? చూపించాను. ఎందుకంటే అప్పుడు చూపించాలనుకోలేదు. కాకపోతే మా మాజీ మిత్రులు అంతా ఏం చేశారంటే, ఇక అయితే అరెస్ట్ అయితే నన్ను జైలుకు పంపుతారనే విషయం నాకు తెలుసు. కానీ వీళ్ళేం చెప్పారంటే, నాకు లేదు నిన్ను అరెస్ట్ చేసినా కూడా నేను సరెండర్ చేపిస్తాం, ఆల్రెడీ మేమంతా లొంగిపోయినాం కదా, ఆ డంప్స్ ఏమైనా ఉంటే చూపించమని చెప్పారు. సరే అని ఆ డంపులు చూపించిన తర్వాత వాళ్ళు ఇక బాగా ఇంకా ఇబ్బంది పెట్టారు. తర్వాత అనుకున్నా ఇక ఇట్లా జరుగుద్ది అనుకోలేదు, కానీ చూపించవద్దు పార్టీ దృష్టిలో, అంటే చూపించక తప్పదు ఇక, ఎందుకంటే అది సహజమే. ఆ టైంలో టార్చర్ తట్టుకోలేక. కానీ ప్రాణహాని అనేది చేస్తే అది పార్టీ ద్రోహం అంటారు, కానీ తుపాకులు అనేది చూపిస్తే అది పెద్దగా ఏం. అంటే మీరు చూపించిన డంప్ వల్ల ఎన్ని తుపాకులు దొరికాయి? క్యాష్ అనేది ఏమి ఉండదు మా దగ్గర. డంప్స్ అంటే వెపన్స్ అవే ఉంటాయి, తుపాకులు, మందుగుండు సామాగ్రి. ఏమి ఇచ్చారు అప్పుడు డంపులు? ఏం దొరికాయి? ఒక SLR, ఒక 2 303 రైఫిల్ ఉండే. ఇక్కడ నల్లమలలో? నల్లమల. అరెస్ట్ చేశారు, జైలు మబ్బున చెర్లపల్లి జైలుకి వచ్చారు, రాజిరెడ్డిగా కలిసాం. మిగతా అందరూ ఏం మాట్లాడారు మీతో? శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళంతా ఫస్ట్ కొంచెం అరెస్ట్ అయిన వాళ్ళని ఒక రకం, అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూడరు. అందులో పార్టీకి ఏమైనా నష్టం చేశాడా లేదనేది చూస్తారు. అందులో నేను నష్టం చేసింది ఏం లేదు, కాకపోతే నా మీద ఒక అభిమానం వాళ్ళకి. ఎందుకంటే
అందరు లొంగిపోయినా కూడా ఇతను చివరి స్థాయిగా ఉన్నాడు కదా అనేది బాగా వాళ్ళకు నా మీద కొంచెం అభిమానం ఉండే. వాళ్ళు మళ్ళీ నన్ను కమ్యూనిలో తీసుకున్నారు. వాళ్ళు నాకు చాలా విధాలు సహకరించారు. వాళ్ళు వాళ్ళ బ్యారక్లో ఉన్నారు మీరు? ఒకటే బ్యారక్లో ఉండేది. ఇక రాజకీయంగా నాకు రాజిరెడ్డి అన్న అయితే నాకు ఆదర్శమానే. కానీ నేను పార్టీలో ఉన్నప్పుడు నేర్చుకున్నది ఒక్క స్టెప్ అయితే, తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత అంటే ఆ స్థాయి నాయకులతో నేను కలిసి 2 సంవత్సరాలు ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ అది రాజిరెడ్డి అన్న జీవితం నాకు చాలా ఆదర్శం అనిపించింది. ఎలా అంటే తను ఉన్నతమైన చదువు చదివి అని ఉన్నతమైన చదువులు చదివి అని అంటే ఒక అగ్రకులంలో పుట్టి కూడా కానీ అంతా వదులుకొని కూడా కానీ ఉద్యమం పడ్డా అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనే ప్రజల కోసం పనిచేసిండంటే అది చాలా గొప్ప విషయం. అది అందులో వాళ్ళ సహచరి కూడా ఎన్కౌంటర్ చనిపోవడం అంటే ఏ రోజు కూడా కానీ తల్లి అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా తల్లినని చూడలేదన్నమాట. అంటే ప్రజలు నమ్ముకొని అక్కడ ప్రజలతోనే కలిసి ఉండు కాబట్టి అది చాలా బాగా. ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కేరళ నుంచి కూడా తిరిగి లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అరెస్ట్ అయ్యి 2 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద వెళ్ళి మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా పోరాటాలు చేసిండు. ఏం పోరాటాలు అంటే ఖైదీల హక్కుల కోసం 1996-98 అంటే అప్పటికి పార్టీ రాజకీయ ఖైదీలు కొన్ని జైల్లో కొన్ని పోరాటాలు చేసి కొన్ని హక్కులు అనేది సాధించుకున్నారు. అయితే 2007 నాటికి ఏంటంటే హక్కులు అనేటివి ఎవరు అంటే అమలు కావట్లేదు. మళ్ళీ ఏంటంటే ఖైదీల మీద మేము నిరాహార దీక్షలు అంటే ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళని విడుదల చేయాలి. ఇంకోటి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇన్నర్ ములాఖతు సౌకర్యం కల్పించాలి. తర్వాత వారానికి 2 సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడడం కోసం ఫోన్ సౌకర్యం కల్పించాలి. తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకొచ్చిన వస్తువులు ఉంటాయి కదా తినటానికి, అలాంటివి కూడా హలో చేయాలి అని చెప్పి మేము 5 రోజులు 6 రోజులు కూడా రిలే నిరాహార దీక్ష చేసినాము. అది హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళారు పార్టీ. తర్వాత ఆయన కూడా హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించుకున్నాము. కాబట్టి ఇక ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందులో 7 సంవత్సరాలు శిక్షాకాలం పూర్తయిన ఖైదీలని విడుదల చేయాలనేది మా డిమాండ్ ముఖ్యంగా. అది నెరవేరిందా? నెరవేరింది. తర్వాత 2009-8లో జీవోలో రిలీజ్ చేశారు. ఒకవైపు చర్లపల్లి జైలు రైట్ సైడ్ పార్టీ వాళ్ళు ఉంటారు. అవును, మహానది బ్యారక్. ఇంకోవైపు మొద్దుసీన్ లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. అంటే మొద్దుసీన్ కూడా మాతో పాటు ఉండేది. అంటే రూమ్ ఒకటే బ్యారక్, దాంట్లో 12 రూములు ఉంటాయి. ఆ 12 రూమ్ లో అతనికి ఒక రూమ్ అంటే హై సెక్యూరిటీ బ్యారక్ అదే కాబట్టి అందులో ఒక రూమ్ ఇచ్చారు. కానీ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అతను లైన్ వేరు, మా లైన్ వేరు. కానీ మాట్లాడుకునేవారా? మాట్లాడుకో. రోజు రవి గురించి ఎందుకు చంపానని చెప్పాడు ఎప్పుడైనా? చెప్పాడు. ఇక ఆయన ఏం చెప్పాడు? అప్పుడు డబ్బుల కోసం వాళ్ళు చంపింది. ఏదో సూర్య అన్న భావకాలలో తృప్తి కోసం లేదు. వాళ్ళు క్రిమినల్స్. ప్రజలు అంటే వాళ్ళు ఏదో సూర్య అన్న కళ్ళల్లో నీ ఆనందం చూడాలని చంపినా అని చెప్పింది కదా డైలాగు. అది కాదు. అదేంటంటే అప్పటికి ఏంటంటే క్రిమినల్ అప్పటికి జైలుకు చాలాసార్లు వచ్చిపోయాడు. అప్పుడు సూర్య అనేది పరిచయం అయ్యాడు. ఆ సూర్య పరిచయం అయిన తర్వాత సూర్యకి ఇతని ద్వారా ఏమైనా సూర్యకి అవసరం వస్తుంది అనుకొని అతను సూర్య ఇతన్ని లోపరుచుకొని అట్లా చేసింది తప్ప డబ్బుల కోసం చేసింది. అది ఎవరు మొద్దుసీను ఇది ఏదో చేసింది కాదు, డబ్బుల కోసం చేసింది. డబ్బుల కోసం ఎంత ఆఫర్ అని చెప్పాడు. ₹1 కోటి అని చెప్పాడు. అందులో ఇచ్చింది 5 లక్షలంట. అయితే మేము వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రాజిరెడ్డి అని తోటి డిస్కషన్ అంటే కొంచెం చర్చించేవాడు. అన్న సూర్య ఇట్లా చేసిండన్న, నన్ను ఇట్లా మోసం చేసిండన్న, నేను అప్రూవ్గా మాడిపోతా అంటే సరే అది ఏదంటే మీ ఓన్ నిర్ణయము, అది మాకు సంబంధం లేని విషయము, మీ ఇష్టం అని చెప్పాడు. ఎవరు? మన రాజిరెడ్డి అన్న. అయితే అందులో ఇచ్చింది 5 లక్షలంట అతనికి. తర్వాత ₹1 కోటి ఒప్పుకున్నాడంట. తర్వాత అప్రూవ్గా మారుతున్నందుకు ఇక తర్వాత ఏం జరిగింది తెలియదు. తర్వాత అనంతపూర్ జైలుకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ట్రాన్స్ఫర్ అయిన ఒక 10 రోజులకే మర్డర్ అయిపోయింది జైల్లో. జైల్లో ఉన్న వాళ్ళ మీద పోలీసులతో పాటు బయట నుంచి నయీం కూడా నిఘా పెట్టేవాడు. పెట్టేవాడు. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డా? నయీం నాతో ఎప్పుడు జైలు అంటే నిఘా అనేది ఉంది, కాకపోతే నాతో ఎప్పుడు ఎదురుపడలే. జైల్లో ఫోన్లు మాట్లాడుకునేవారు అప్పుడు? అంటే మొబైల్సా? మొబైల్ అంటే మేము మాట్లాడేది కాదు. ఇక వేరే వాళ్ళు కూడా తక్కువ. అది కూడా ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదు. అట్లా ఫోన్ సౌకర్యం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైనా పరిటాల రవి ₹5 కోట్ల మర్డర్ కోసం పరిటాల మర్డర్ చేశాను ఒప్పుకున్నాను కాంట్రాక్ట్ అని చెప్పాడు కదా. అవును. డబ్బులు రాలేదు కాబట్టి కోపంతో ఏమైనా మాట్లాడా? కోపంతో మాట్లాడాడు. సూర్య నాకు మోసం చేశాడు వేరే ఏం చెప్పాడు? అదే సూర్య మోసం చేసిండు కదా, నేను అప్రూవ్గా మారిపోతా అంటే నేను కోర్టులో ఇతనే చంపించాడని చెప్పేసి చెప్తాను అన్నాడు అన్నమాట. అయితే బట్ అంటే చర్చ జరిగేది, ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏదో డిస్కషన్ అవుతుండే కాబట్టి వినేదన్నమాట.
కానీ మీరు ఎవరు సమర్థించారా వదిలిపెట్టారా? మేము సమర్థించాం కదా, ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు, మాకు ఒక సిద్ధాంతం, మాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి మేము అట్లాంటిది మేము సమర్థించాం, మేము వ్యతిరేకిస్తాం. మేము అసలు ముదిసింతో నన్ను మాట్లాడుతుంటారు అంటే చెప్పేవాడు అనమాట, చెప్పేవాళ్ళు. అయితే ముదిసి నన్ను బాగా అంటే దగ్గర తీసేవాడు అనమాట. ఎందుకు అంటే బయటికి వెళ్తే ఈయనకి ఏమైనా ఉపయోగపడతాదేమో అనేది. అయితే నాకు ఆ విషయం అంటే మన ఫ్రెండ్గా మాట్లాడతాం అంతే ఎవరైనా సరే. అయితే పార్టీకి అర్థమైందనమాట లోపల, అతనితో ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు. ఎందుకంటే చెప్పారంటే నీవు రేపు బెయిల్ మీద పోతే నేను బయట ఏమైనా యూజ్ చేసుకుంటారు, మనం తప్పుదారి పట్టిన వాళ్ళం అవుతాం, వద్దంటే ఇక దూరం ఉంది. జైల్లో అంతగా బయటకు వచ్చారు, బెయిల్ మీద వచ్చారు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నా, 2 సంవత్సరాలు జైల్లో ఉండి అప్పటికి నా మీద 18 కేసులు పెట్టారు. ఆ 18 కేసులు కూడా ఒక 14 కేసులు కొట్టేసుకొని మిగతా 4 కేసులు బెయిల్ మీద బయటకు వచ్చాయి. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మరి బాబునూరు కోర్టు కిందకి వచ్చేవారు. అప్పటికి ఏంటంటే పార్టీ కాంటాక్ట్స్ కోసం నేను తిరుగుతున్నా అనే అది చెప్పా కదా, అప్పటికి ఏంటంటే ఒక టీం అంటే అక్కడ ఈ పంతు నాయక్ అని ఎవరైతే ఉన్నారో ఎంపీపీ అమ్మన్ గల్లు, అతన్ని పార్టీ చంపేసింది. మీరున్నారు అందులో? అందులో నేను లేను. నేను పార్టీ లింక్ కోసం నేను ఎతుకుతున్నా. అప్పటికి నాకు అసలు చంపుతారనే ఉద్దేశం నాకు తెలియదు, కాకపోతే చర్చ నడిచింది అంతే. అంటే అతని గురించి రిపోర్ట్ నాకు తెలుసు కానీ అతను చంపుతారన్న విషయం నాకు తెలియదు. ఆ సంఘటనలో మీరు లేరు. కానీ మరి మీ మీద కేసు ఉంది కదా అందులో? అది నేను అరెస్ట్ అయినా కాబట్టి నా మీద మోపారు. ఇప్పుడు ఆ కేసు అయిన వాళ్ళు సరెండర్ అయిపోయారు, ఆ కేసు చేసిన వాళ్ళు. నేను అరెస్ట్ అయినా కాబట్టి ఆ కేసు అంతా కూడా నా మీద దొబ్బేశారు. దాంట్లో ఏ ఫైన్ నేను అసలు నేను ఆ కేసు అయినప్పుడు నేను కలకూరు తిరగలే, నేను ఎక్కడ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాను నేను అప్పుడు. అది పార్టీ కాంటాక్ట్ కోసం నేను అక్కడికి వెళ్ళినా నేను. కానీ అతను చంపుతాడన్న విషయం నాకు తెలియదు, కాకపోతే అతని గురించి కొంచెం చర్చ నడిచింది పార్టీలో. ఎందుకు ఆయన చంపాలనుకున్నారు? ఆయన ఒక లంబాడి సామాజిక వర్గం. అవునవును. మరి ఆయన చంపితే మీకు పార్టీలో ఆదరణ, గ్రామాల్లో పోతుంది కదా. కరెక్టే, ఇదే డిస్కషన్ నేను కూడా చేశాను సార్. అంటే మీరు చెప్పినట్టుగానే అతని మీద ఏంటంటే కలవకుర్తి ఏరియాలో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. అలా ఎలిగేషన్స్ ఏంటంటే అతను ఏంటంటే అంటే గిరిజన భూములు అయితే ఏవైతే ఉంటాయో ఆ భూములన్నీ కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొనుగోలు చేసి తక్కువలో కొనుగోలు చేసి అని రిజిస్టర్డ్ దందా చేసేవాడంట. తర్వాత వచ్చేసి ఈ ఎస్టీ అమ్మాయిల మీద బాగా లైంగికంగా వేధింపులు తర్వాత వాడుకునేటోడు. అతను వాడుకోవడమే కాకుండా ఆ అమ్మాయిలను తీసుకుపోయి ఎమ్మెల్యేల దగ్గర కొంతమంది ఎవరైతే ఈయనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి, అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అవి ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి మోసం చేసి వాళ్ళని ఆ రకంగా వాడుకునేటోడు. అక్కడ గిరిజనులు చెప్పారు, అంటే ఈ లంబాడీసే చెప్పేటోళ్ళు. అయితే మరి ఏం చేద్దాం ఏందనేది పార్టీ అంటే ఈ విధంగా ఎలిగేషన్స్ అయితే అది మీద ఉన్నాయి కాబట్టి పార్టీ చంపాలా వద్దా అనేది ఇక పార్టీ నిర్ణయం. అది ఎలా జరిగింది ఉండొచ్చు ఆ సంఘటన? సార్ ఆ సంఘటన ఎలా జరిగి ఉండొచ్చు? ఇక ఆ టైంలో నేను లేను కాబట్టి చెప్పలేను సార్. లేరు, కాకపోతే మీకు తర్వాత తెలిసి ఉండొచ్చు కదా. చెప్పారు, పోయినారంట ఇద్దరు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత కలిసిన తర్వాత చెప్పారు ఎవరెవరు వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళారంట. ఇద్దరు వెళ్ళి ఆ కేసులో మీకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి ఎక్కడ మహబూబ్నగర్ జైలు